సింపుల్గా అయిపోయే బీట్రూట్ ఎగ్ ఫ్రై. ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి. బాండీ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర చిటపట్లు ఆడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తురుము పెట్టుకున్న 1/4 కిలో బీట్రూట్ అయితే వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బీట్రూట్ని ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకుని మూత పెట్టి అయితే మగ్గించుకుందాం. బీట్రూట్ అయితే ఫ్రై అయిపోయింది. దీన్ని అయితే ఒకసారి కలుపుకొని పేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసి ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కారం తగినంత, కొద్దిగా పసుపు ఇది వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలిసేదాకా అయితే కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది. నేనైతే ఒక కోడిగుడ్డే వేస్తున్నా, మీరు కావాలంటే 2 వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి కోడిగుడ్డు కూడా ఫ్రై అయ్యేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే బీట్రూట్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది.